కేంద్రం ఆంధ్రాకు మొండి చేయి చూపిస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. ఆనాడు కుచేలుడు అడుగుపోయిన కృష్ణుడు ఆదుకున్నాడని, ఈ రోజు తాము అడుగుతున్న మోడీ మోహం తిప్పేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమంటున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్తో మా కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. వినూత్న వేషాధారణలతో ప్రతిసారి పార్లమెంటు సమావేశాలకు ముందు అందరినీ ఆకట్టుకునే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈసారి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలకు ముందుగా శ్రీకృష్ణుడు కుచేలుడు వేషంతో ఏపీకి ప్రత్యేక హోదాపై వినూత్నంగా ప్రదర్శన విజయ్ చౌక్లో చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఈరోజు ప్రత్యేక హోదా కోసం చేసినటువంటి విజ్ఞప్తి పైన ఏం కోరబోతున్నారు? మొత్తంగా నరేంద్ర మోడీ నుంచి మీకు వస్తున్నటువంటి నిధులపైన మీరున్నటువంటి సంతృప్తి ఎలా ఉంది? మొత్తంగా మీరు నరేంద్ర మోడీకి ఇచ్చే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాలు చూసినట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడకూడదు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో విభజన జరిగినటువంటి రాష్ట్రం మాది, రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం మాది, కొత్తగా రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి రాష్ట్రం మాది. అందువల్లే ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కోరడం జరుగుతోంది. నరేంద్ర మోడీ గారు బీజేపీ, మేము తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలు. అలాగే కుచేలుడు కృష్ణుడు మిత్రులు. అందుకే పేదరికాన్ని రిప్రజెంట్ చేస్తూ, పేద రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ కుచేలుడుగా నేను నమో అంటే నరేంద్ర మోడీ అంటారు. ఆయన శ్రీకృష్ణుడిగా ఊహించుకుంటూ మీరు మాకు సహాయం చేయాలి, సహకరించాలి. ఎలక్షన్ క్యాన్వాస్లో మీరు మాటిచ్చారు, ఢిల్లీ కంటే గొప్పగా రాజధానిని మేము తయారు చేస్తాం, మీకు సహకరిస్తామని చెప్పారు. మీకు ఎంతో ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా కూడా ప్రజలలో నాటుకుపోయింది మనసులో. కాబట్టి ఇవన్నీ తీర్చాలని చెప్పి ఎన్నోసార్లు కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడికి ఇన్ని కష్టాలా? ఆయన కష్టం చూస్తే మేము ఓర్చుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు సహాయం చేయండి, సహకరించండి అని ఆయన వేడుకుంటున్నాం. డిమాండ్ ప్రత్యేక హోదానా? అది సాధ్యం కాదని చెప్పి కేంద్రం అన్నది. ప్రత్యేక నిధులు ప్రజల మనస్సులో నాటుకుపోయింది. కాబట్టి నిధులిచ్చి మైమారిపింపజేస్తారో ప్రజల్ని ఊహించని నిధులతో అనేక రకాల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్వాలేదు, ప్రత్యేక హోదాని ప్రజలు అనుకుంటే పర్వాలేదు, కానీ ప్రజల మనసులో అది ఉంటే మాత్రం అది కూడా ఇవ్వక తప్పదని చెప్పి నేను మనం చేస్తాను. మీ స్నేహపూర్వకంగా ఉన్న బీజేపీపై మీరు ఒక భక్తి కట్టేసినటువంటి పద్యాన్ని కట్టినట్టు ఏంటి ఆ పద్యం? ఏంటి, ఎలాంటి పద్యాన్ని మీరు కట్టారు? ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వమని కోరి ప్రార్థింతుమో మోడి, మా కోరికను తీర్చవో. ఇంతింత ఇదిలిచ్చినట్టుంటే, ఇంతింత ఇదిలిచ్చినట్టుంటే లోటు ఎప్పుడు పోడునో, ఆంధ్ర రాత ఎప్పుడు మారును. బాబు కష్టము చూస్తే బాధగా ఉన్నది, బాబు కష్టము చూస్తే బాధగా ఉన్నది. ఎంకయ్య ఏమాయనో, మిత్రధర్మము ఏమాయనో. మిత్రధర్మాన్ని పాటించమని చెప్తున్నాను. ఆనాడు కుచేలుడు అడగకపోయినా, అడిగేదానికి సందేహిస్తేనే అడగకుండా వెళ్ళిపోయాడు అతను. ఇంటికి వెళ్ళేటప్పటికి సంపదలన్నీ ఇచ్చాడు ఆయన. ఇక్కడ అడుగుతున్నాం, కాళ్ళు అరిగేలా మా నాయకుడు తిరుగుతున్నాడు. సహకరించండి, దయపెట్టండి మోడీ గారు. ఓం నమో, దేవుణ్ణి ప్రార్థించినట్టు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మొత్తంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారా, లేక ప్రత్యేక హోదాను మైమర్పించే విధంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తారా? కేంద్రం మాత్రం ఏపీకి సహకరించే విషయంలో ఆలస్యం చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ వినూత్న ప్రదర్శనను ఎంపీ శివప్రసాద్ విజయ్ చౌక్లో చేశారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, విజయ్ చౌక్ నుంచి, పార్లమెంట్, న్యూఢిల్లీ.